Minister Nita Narendra Garu, Honorable Commissioner Anjani Kumar Garu, Honorable Chairman Apollo Hospital Sangeeta Madam Garu, Honorable Chairman Ashwara Hospital G.S. Rao Garu, Head of the Care Hospital Riaz Khan Garu, HCSC Chairman P. Prashanti Secretary Garu, Raja Rao Garu, President of Gandhi Hospital, and other dignitaries of the DICE, police officers. This program is Onnaru Andaru, all police officers, ladies and gentlemen, media మిత్రులకు అందరికీ పేరు పేరుతో నమస్కారం సలాం. I am happy to participate in the launch of Hyderabad City Security Council website on plasma donation. I remember that myself launched official logo of HCSC in the month of February, which is a non-profit council. It provides safety from information of theft, fire, health and personal safety against subterfuge operations of vital installations. The general public representatives from IT companies, industries and malls, etc. are the member of the council and their valuable suggestions and feedback are taken for making better Hyderabad. It is a unique initiative in partnering to reduce crime and enhance safety and security aspects and also making Hyderabad as a safe IT destination in the world through surveillance system and patrolling. Now I appreciate representatives of HCSC for launching its website on plasma donation. Plasma donation is not a noble cause and donors are giving life to corona patient. They are the God gift to the needy persons. ఇప్పుడు మా ఆనరబుల్ మినిస్టర్ గారు, హెల్త్ మినిస్టర్ గారు చాలా కరోనా విషయం కోసం చాలా చెప్పారు. కరోనా తప్పకుండా ఎంత ముందు అంటే అందరూ చెప్తున్నారు డేంజర్ డిసీజ్ అని. ఇప్పుడు డే బై డే చాలా అవేర్నెస్ వచ్చింది అందరికీ, చాలా బాగా ట్రీట్మెంట్. మా ఆనరబుల్ సీఎం గారు చాలా బాగా కరోనా కోసం, మా హెల్త్ మినిస్టర్ గారు చాలా కష్టపడి కరోనా ట్రీట్మెంట్ కోసం చాలా డిసిషన్ తీసుకోపోయారు. ఇప్పుడు డే బై డే అంటే కరోనా భయం తక్కువ అవుతుంది. నేను అందరితో మీడియా మిత్రులకు ఉన్నారు, అందరికీ ఒక మాట చెప్తున్నాను, మీ ద్వారా అందరూ పడతారు అంటే ఆ భయం దూరం చేస్తే బెటర్ ఉంది. మా ఇండియాలో అంటే మా స్టేట్ నంబర్ 1 ఉంది. నేను హెల్త్ మినిస్టర్ గారికి చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను. మా డెత్ రేట్ సంఘీభావం తెలపడంలో గొప్పగా దోహదపడే ప్రోగ్రాంగా దీన్ని భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సహచర మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, దీనికి ఆహ్వానించినటువంటి మా సిపి గారికి, అంజనీ కుమార్ గారికి, ప్రశాంతి గారు, సంగీత రెడ్డి గారు, జిఎస్ రావు గారు, రియాజ్ గారు, మా పేదల దేవుడు అని పిలుస్తారు మా గాంధీలో మా రాజారావు గారు, డాక్టర్ రాజారావు గారు, అధికారులకు, పెద్దలందరికీ నమస్కారం. మొదటగా చైనాలో ఈ వైరస్ వచ్చినప్పుడు ఆ ఏర్పాట్లు, వాళ్ళ యొక్క కార్యదీక్షత మనలందరినీ గిట్లా ఉంటుందా అనే భయంలోకి నెట్టింది. చాలా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇట్లాంటిది కనుక ఇండియాలో వస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఊహాగానాలు వచ్చినాయి. ఇది చైనా కాబట్టి ట్యాకిల్ చేయగలుగుతుంది, చైనా కాబట్టి దీన్ని నిర్మూలించగలుగుతుంది, పేద దేశాలు ఎట్లా అనేటువంటి చర్చ జరిగింది.
కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఎక్కడ ఎవరు దిక్కు లేకపోతే దేవుడే దిక్కు అన్నట్టుగా మనకు ఆ దిక్కు దొరికింది. దీనికి నేను గత 6 నెలలుగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. నాకు పెద్ద నేను డాక్టర్ కాకపోవచ్చు కానీ దీన్ని నడిపే క్యాప్టెన్ కాబట్టి చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తా ఉన్నా. అమెరికా లాంటి దేశం అనేక విషయాల్లో విలువెల్లాడుతూ ఉంటే నిజంగా మన గడప కూడా దట్టినప్పుడు మనం ఎట్లా ఉండాలి అని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. మొత్తానికి మొట్టమొదటి పేషెంట్ ఫ్రమ్ ఇటలీ మన రాష్ట్రంలో అడుగుపెట్టిండు. మా ముఖ్యమంత్రి గారు తక్షణమే 2వ తారీఖు నాడు పేషెంట్ డిటెక్ట్ అయిండు. 4వ తారీఖు నాడే ఒక మీటింగ్ ఏర్పాటు చేసిండు. వారు ఒకటే ఒక మాట చెప్పిండు, మాకు ఒక చిన్న కథ చెప్పి మొట్టమొదటిగా దీనికి మందు లేదట, దీనికి మాకు లేదట, దీనికి ఉండే ఏకైక మందు తమ్మి ఇప్పుడు ధైర్యాన్ని కల్పించడమే ఏకైక మందు అని చెప్పి వారు మాకు ఒక్కటే మాటలు చెప్పిండు. ఇట్లాంటి ఈ పరిస్థితులలో ఇది వ్యక్తులు మాత్రమే ట్యాకిల్ చేయలేరు, ఇది వ్యవస్థీకృతంగా ట్యాకిల్ కావాలి. ఇప్పుడు కావాల్సింది భయం పాదుకొల్పడం కాదు, ధైర్యాన్ని కల్పించేటువంటి మొట్టమొదటి మందు నీ దగ్గర నుంచి రావాలని చెప్పినప్పుడు నేను అనుకున్న ఈ కరోనా వైరస్కి మొట్టమొదటి మందు ధైర్యము అని. ఆ తదుపరి రెండో మందు జనరల్గా ఈ భూప్రపంచం మీద ఉన్న అన్ని జీవాలు ప్రకృతిని నమ్ముకొని ప్రకృతిని అల్లుకొని జీవిస్తాయి. మనం కూడా వాస్తవంగా ప్రకృతిని అల్లుకొని నమ్ముకొని జీవించాలి. కానీ అప్పుడప్పుడు మనుషులం కాబట్టి మనం ఛాలెంజ్ చేసేస్తూ ఉంటాం. చైనా దేశమట వాన రావాలంటే వస్తట లేకపోతే వద్దట. స్టార్ వార్స్ అంటే మనిషి చంద్రమండలం మీద అడుగు పెట్టిండు, రేపు ఇంకొక దాని మీద అడుగు పెడుతుండు. అంటే ప్రకృతిని నియంత్రించగలమని అప్పుడప్పుడు మనిషి అహంకారపూరితంగా ఆ ప్రయత్నం చేసిన మనిషి ఎన్నటికి కూడా ప్రకృతిని శాసించలేమని మరోసారి అర్థమైన సందర్భం ఇది. ఈ సందర్భంలో ఈ ప్రకృతి ప్రకోపిస్తున్న సందర్భంలో మనిషి సంఘజీవి కాబట్టి మనిషికి మనిషి ఆదుకునేటువంటి సందర్భం కావాలది. గారు జనాబ్ మొహమ్మద్ మహమూద్ అలీ సాహబ్, ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారు శ్రీ ఈటల రాజేందర్ గారు, మిసెస్ సంగీతా రెడ్డి గారు, శ్రీ జిఎస్ రావు గారు, డాక్టర్ రియాజ్ గారు, డాక్టర్ ఖాన్ సూపరింటెండెంట్ చెస్ట్ హాస్పిటల్, డాక్టర్ అనురాధ, డాక్టర్ రాజారావు గారు, హైదరాబాద్ సిటీ పోలీస్ అందరు సీనియర్ ఆఫీసర్స్, నా కలీగ్ ఆఫీసర్స్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అందరు ఎగ్జిక్యూటివ్స్, అండ్ ఈ రోజుకి ఈ ఫంక్షన్కి హీరో నా అందరు కానిస్టేబుల్ ఆఫీసర్స్, డోనర్ ఆఫ్ ప్లాస్మా డోనర్స్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము అడ్వాన్స్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2020 ఇయర్ ఇది ఒక ఆల్రెడీ హిస్టారికల్ ఇయర్ అయింది. ఇంతకుముందు ఈ టైప్ ఆఫ్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ మన హ్యూమన్ హిస్టరీలో రాలేదు. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఫస్ట్ వరల్డ్ వార్, తర్వాత సెకండ్ వరల్డ్ వార్. ఈ అన్ని వరల్డ్ వార్లో కూడా మ్యాక్సిమం 20 కంట్రీస్ 25 కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు. బట్ ఈ కరోనా క్రైసిస్ ఇది ఒక థర్డ్ వరల్డ్ వార్ లాగే కనపడుతుంది. ఇప్పటివరకు 200 పైన కంట్రీస్ ఆల్రెడీ దే ఆర్ అఫెక్టెడ్ బై దిస్ వైరస్.
ఈ సిచ్యువేషన్లో మన తెలంగాణ స్టేట్ మన కంట్రీలో we were the first to set the ball into motion. మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు నేతృత్వంలో ఐ రిమెంబర్ ఫస్ట్ మీటింగ్, ఈ మీటింగ్లో ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్, ఆల్ టాప్ బ్యూరోక్రాట్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అందరూ వచ్చారు ప్రగతి భవన్లో. అండ్ ఈ 4 to 5 అవర్స్లో మన గవర్నమెంట్కి విజన్, గవర్నమెంట్కి యాక్షన్ ప్లాన్ మన సీఎం గారు ద్వారా క్లియర్గా అందరికీ ఒక రోల్ క్లారిటీ లాగే వచ్చింది. దట్ వాజ్ ద టైమ్ వెన్ సో మెనీ స్టేట్స్ దే వర్ నాట్ ఈవెన్ అవేర్ ఏమవుతుంది ఈ కరోనా ఫ్రంట్లో. ఇనిషియల్గా ఫారిన్ ట్రావెలర్స్ గురించి కూడా ఏ కంట్రీస్ నుంచి ఎంతమంది పర్సన్ వస్తున్నారు, ఎవరెవరికి పాజిటివ్ ఉంది, కాంటాక్ట్ ట్రేసింగ్ మన తెలంగాణ తరఫు నుంచి సెంట్రల్ ఏజెన్సీస్కి ఇన్ఫర్మేషన్ పోయింది. సో తెలంగాణ వాజ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు రెస్పాండ్ టు దిస్ ఛాలెంజ్. ఇదికి ఒక మంచి రిజల్ట్ అంటే, దో వీఆర్ ద 4th లార్జెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ, 1 crore పైన పాపులేషన్ ఉంది హైదరాబాద్కి. బట్ ఈవెన్ నౌ కంపేర్ టు బిగ్ సిటీస్ బాంబే, చెన్నై, ఢిల్లీ, కలకత్తా, కంపేర్ టు ఆల్ దీస్ సిటీస్ మన హైదరాబాద్కి నంబర్ చాలా తక్కువ ఉంది. మన హైదరాబాద్లో ఫెటాలిటీ, డెత్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది. దిస్ ఈజ్ ఆల్ బికాస్ అర్లీ రెస్పాన్స్ బై అవర్ గవర్నమెంట్ అండ్ ఫుల్ పబ్లిక్ సపోర్ట్. ఈ సందర్భంలో మన హెల్త్ మినిస్టర్ గారు ఎక్కడే ఉన్నారు? ప్రతి సిచ్యువేషన్లో, ఎనీ సిచ్యువేషన్, వెదర్ ఇట్ ఈస్ గాంధీ హాస్పిటల్లో సమ్ ఇష్యూ ఆర్ అదర్ థింగ్స్, లైక్ ఎ ట్రూ లీడర్, every time he was there and guiding all of us. నేను 2-3 times అటెండ్ చేశాము స్వయంగా గాంధీ హాస్పిటల్లో చిన్న చిన్న విషయం కోసం. అండ్ మినిస్టర్ గారు హ్యాడ్ సో మచ్ ఆఫ్ పేషెన్స్ టు లీడ్ అస్ టు క్లియర్ ద క్లౌడ్ అండ్ సీ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మన సొసైటీలో అన్ని రకాల ఇష్యూస్ వస్తుంది, చిన్న ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం, క్రైసిస్. బట్ ట్రూ లీడర్ అంటే ఒక క్రైసిస్ సిచ్యువేషన్లో హౌ టు క్యారీ ఎవ్రీవన్ టుగెదర్, ఒక ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ లాగే, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ లాగే జిహెచ్ఎంసి, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, police department, and above all public interaction, all put together last 5 to 6 months we are fighting this battle. ఈ బ్యాటిల్లో కాంట్రిబ్యూషన్ ఎవ్రీ సిటిజన్స్ కి ఉంది. లాక్డౌన్ టైంలో ప్రతి సిటిజన్స్, ఎల్డర్ పీపుల్, యంగర్ పీపుల్, దే ఆల్ రిమైన్ ఇన్సైడ్. 99.9% కి కంప్లైన్స్ తరఫు నుంచి కంప్లైన్స్ వచ్చింది. దట్ ఈస్ వై ఇనిషియల్ ఇన్ఫెక్షన్ వాజ్ వెరీ లెస్. సో నౌ కూడా డాక్టర్ గారు చెప్తున్నారు, ఇప్పుడే ఈరోజు డాక్టర్ జిఎస్ రావు గారు చెప్తున్నారు దట్ నంబర్ ఆల్రెడీ ఆల్మోస్ట్ 10 to 15% బెడ్స్ ఖాళీ ఉంది హాస్పిటల్లో. సో దట్ మీన్స్ ఇది ఒక మంచి ఇన్ఫర్మేషన్, మంచి న్యూస్. వీఆర్ సీయింగ్ ద సిల్వర్ లైనింగ్, థింగ్స్ ఆర్ ఇంప్రూవింగ్ నౌ. సో ఈ ఒకేషన్లో ఒకసారి మళ్ళీ నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, పర్టికులర్లీ ఎల్డర్స్కి, 65-70 ఏజ్ పైన వారు ఆఫీసర్స్, సిటిజన్స్కి, ఓన్లీ వెన్ యూ రిక్వైర్ దెన్ ఓన్లీ యూ కమ్ అవుట్. తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ ఈ క్రైసిస్లో హైదరాబాద్ సిటీ పోలీస్కి 1200 పైన ఆఫీసర్స్. ఐ రిమెంబర్ ఇనిషియల్ 6 to 10 వీక్స్లో, లాక్డౌన్ టైంలో, కర్ఫ్యూ టైంలో, ఎవ్రీ నైట్ 1 o'clock, 2 o'clock I used to go from my office to home, and on the way I used to stop at some places just to interact with our officers, constable officers on the road. చాలా మందికి బర్త్డే ఉంది, యానివర్సరీ ఉంది, వైఫ్కి బర్త్డే ఉంది, పిల్లలకి బర్త్డే ఉంది, అన్ని రోడ్లో సెలబ్రేట్ చేశాము. సో హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ అవర్ ఆఫీసర్స్ and hats off to all the family members. Entire world was with their family, lockdown, and mana Hyderabad constable officers, they were working on the road. So that is the strength of Hyderabad City Police. And the entire occasion lo mana Home Minister garu somehow by chance sir ki kuda positive vachindi, family lo kuda kontamandi members ki vachindi. I remember talking to him when he was in hospital.
బట్ ఏ ఒకేషన్లో సార్కి కరేజ్, సార్కి మోటివేషన్, బోల్డ్నెస్, ఇట్ వాజ్ ఆల్వేస్ ఎన్కరేజింగ్ టు అస్. మన హోమ్ మినిస్టర్ గారు హైదరాబాద్ సిటీ పోలీస్కి ప్రతి ప్రోగ్రాంలో లైక్ ఏ గార్జియన్ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్లో హీ ఎన్కరేజెస్ అస్ అండ్ మోటివేట్స్ అస్. ప్రస్తుతం కూడా ఈ గణేష్ గురించి లేకపోతే మొహర్రం గురించి ఈ గురించి కూడా నేను పబ్లిక్కి అపీల్ చేస్తున్నాము. కైండ్లీ ఇండోర్ ఉండండి. ఎక్కువ గ్యాదరింగ్ చేస్తే అంటే స్ప్రెడ్ ఆఫ్ వైరస్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో కైండ్లీ మెయింటైన్ దిస్ guidelines of Government of India that all religious activities, it is better to keep it at personal level, not at any collective level or any gathering level. ఈ ఒకేషన్లో మన హైదరాబాద్కి ఒక బ్రాండింగ్, తెలంగాణ స్టేట్కి ఒక బ్రాండింగ్, మెడికల్ ఫ్రెటర్నిటీకి ఒక బ్రాండింగ్, అపోలో హాస్పిటల్ విచ్ ఈస్ నాట్ ఓన్లీ నోన్ నేషనలీ బట్ ఆల్సో ఇంటర్నేషనలీ. సంగీతారెడ్డి గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఒకసారి నేను ఫోన్ చేశాము అండ్ షీ అగ్రీడ్ టు కమ్ హియర్. దట్ షోస్ హర్ కమిట్మెంట్ నాట్ ఓన్లీ టు ద కాజ్ ఆఫ్ హెల్త్ బట్ ఆల్సో టు ద సర్వీసెస్ విచ్ అవర్ కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఆర్ రెండరింగ్. ఐ థ్యాంక్ యూ మేడం సో మచ్ ఫర్ ఎన్కరేజింగ్ ఆల్ అవర్ కానిస్టేబుల్స్ హియర్. ఇదే విధంగా ఆల్ ది హాస్పిటల్స్, జిఎస్ రావు గారు, రాజారావు గారు, రియాజ్ గారు, ఖాన్ గారు, all the hospitals, they are, no words can say how much they are contributing to the society. They are giving new lease of life to thousands and thousands of patients. And more than that, what they are giving is a ray of hope to all the family members and to all the citizens who are not affected, that in case something happens, they are there to take care of us. So on behalf of entire police department, I salute all of you, all the medical fraternities representative here. We see you as representative of God on earth. I also take this opportunity to thank all my senior officers, all my officers. Oka team work ante one person dwara idi possible kaadu. I was lucky to have a very good team. All my officers, additional CP, law and order, crime, traffic, special branch, each and every officers, they are always coming forward. Some of them got infected themselves. Additional CP, law and order, crime, SB, they all got infected, but they all are now with us working as a true soldier. Hyderabad City Security Council, this initiative is only with that, and I thank Prashanti Madam and Barni Garu and the entire team for encouraging all our officers. This is how we take on our shoulder the responsibility, the challenges of the society. Once again, I salute first to all my constable officers and their family members. Thank you so much. Jai Hind. Mahmood Ali Sahab, Honorable Home Minister of State of Telangana, respected Shri Itala Rajendra Garu, Honorable Finance Minister, Honorable Health Minister for the State of Telangana, respected Commissioner of Police, Hyderabad City, Shri Anjani Kumar, also the Chairman of Hyderabad City Security Council, respected Shri Anil Kumar Sir, Additional CP Traffic, respected Madam Shikha Goyal, Additional CP Crime and SIT, respected Shri D.S. Chauhan, Additional Commissioner Law and Order, all the DCPs, Madam Sangeeta Reddy, JMD Apollo Hospital, Dr. G.S. Rao, MD Yashoda Group of Hospitals, Dr. Riaz Khan, Country Head, Care Group of Hospitals, Dr. Raja Rao, Superintendent Gandhi Hospital, and all the dignitaries present on the dais and off the dais. Good morning to one and all. We are now living in COVID times, and this is totally new to all of us. We had just heard about Spanish flu more than a century ago, that was way back in 1918, and never had we imagined that in the present modern day world, which is technology driven, would we ever witness a health crisis such large in magnitude and so much widespread in its reach, cutting across not just cities or nations but continents. We had never thought that human life could be so vulnerable and a health crisis so acute would be looming large on the face of the mankind. The pandemic of COVID is far beyond just the lockdown or the masks or the sanitizers or the gels, etc.
Whether we believe or not, the world has changed for us. It has changed before our eyes in the last few months. There has been enormous change in the way we live, in our lifestyles, the cities, the restaurants, public spaces, the travel, supply chains, trade, education, work, communication, you name it, and every aspect of human life is affected by this pandemic. It has dramatically altered the way we think about public health and the patient care and how the cities fundamentally operate. Now, the pandemic has affected every aspect of human life and every section of the society. It is the socially disadvantaged groups and the economically weaker groups which have suffered the most. The collective conscience of the mankind has been shaken to the core. But then it is not just despair and misery. We have also seen a lot of hope, a lot of optimism, a lot of positivity, and a lot of human faith in this time of crisis. We have witnessed a collective response of the mankind on a common platform. The community has come forward with all sorts of help and assistance, whether it is feeding the poor, providing the medicines to the people, or providing any kind of medical assistance. The philanthropists have come forward with helping the migrant laborers and many other ways. In continuation of this gesture of kindness, this program of plasma donation is being conducted today on behalf of Hyderabad City Security Council. Minister, of whom are very well liked and this thing by everybody, Mr. Mahmood Ali, Mr. Anjani Kumar, and other dignitaries on the dais, and the significant heroes in the audience. Good morning and namaste to all of you. Yes, you can clap for yourselves. Yes. I'm very happy to be amongst all of you today. When Anjani Kumar Garu called and said that we are needing to encourage our police force for those who are doing plasma, I thought it was a great opportunity to also encourage the entire police force for the tremendous work that you have done over the last 5 months. I think the fact that you maintained the scenario, you were out there on the streets, maintaining the curfew during lockdown, encouraging people to be aware of the discipline, finding ways to help people who needed to be moved, assisting the healthcare in terms of whether it was the ambulances, people who were lost. So across the board, there's so much that the police force have done. So I'm standing here as a citizen today to say thank you to all of you, the entire police force, for your tremendous service. As a healthcare provider, I don't think we have ever been as challenged as we are today. And I know my other colleagues from other hospitals are here as well. Because when COVID struck, we did not know how it spreads. We knew there is no medicine. We knew there is no cure. We knew there is no vaccine. We knew it's highly infectious. And we saw videos of other hospitals and in other countries around the world where nurses and doctors were succumbing. We saw what was happening to public, and yet we had to rise to the occasion to take care of people. So it has been an extremely challenging time, but I must say that thanks to the great work of the government in terms of the lockdown, the participation and the collaboration, the effective communication, and I think media has played a big role in this also. Public became aware of the importance of masks, the need for social distancing, the need for sanitizing, and the healthcare providers. We saw brave nurses, small 4 feet little girls, but they are brave, and they wore their PPEs and they went out and took care. We used the scientific community across the world to understand what is the treatment modality, what is the combination of steroids, remdesivir, temozolomab, HCQ, what is the combination that you use, oxygen, pressurized oxygen, keeping a patient lying prone, which protocol to use when. And by God's grace and the power of the Indian healthcare system, today India has among the lowest mortality in the world
And this is something you can be very proud of. Honorable Minister for Home, Janab Mahmood Ali Sahab. Honorable Minister for Health, Ma Etel Rajender Sir. And our City Commissioner, members of Hyderabad City Security Council, my colleagues from Health Fraternity, dignitaries on the dais, a very warm morning to all of you. Indeed, this is a great day. 2020 January, we have never thought of this kind of situation. New Year came. In New Year we celebrated. We made lot of plans, but within 2 months, world completely changed. We have not thought of no flights will take off. There will not be any travel. There will be a complete lockdown situation. Thanks to government, with their foresight, they ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ వెల్కమ్ అండ్ కోవిడ్ డోనర్స్ ప్లాస్మా డోనర్స్ అందరికి కూడా వెల్కమ్ అండి. యశోద హాస్పిటల్ తరఫున మీ అందరికీ నేను అభినందనలు తెలుపుతున్నా. ఈ ప్లాస్మా డొనేషన్ క్యాంప్ అనేది చాలా వైవిధ్యం మంచిది. ఎండ్ స్టేజ్లో దగ్గర మేము 520 మంది డోనర్స్ నుంచి తీసుకొని ఒక 530 మంది పేషెంట్కి ఇవ్వగలిగినాం. దీన్ని 2 డోసులలో ఇస్తారు. ఫస్ట్ 200 ml, తర్వాత 200 ml నెక్స్ట్ డే ఇస్తారండి. కొంతమందికి 1 డేస్లోనే మంచి రిజల్ట్స్ వచ్చినాయి, కొంతమందికి 2 డోసు 3 డోసు కూడా అవసరం ఉన్నది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ మనం అడ్మిట్ చేసుకోగలిగినాం 3 హాస్పిటల్స్లలో. అందరి లిస్టు కూడా పాజిటివ్ లిస్టు కూడా అంజన్ కుమార్ గారికి ప్లస్ ఎవరికైతే ఎన్జిఓస్ ఉన్నారో వీళ్ళందరికీ పంపిస్తామండి. దీంతో కొంతవరకు తెలుస్తుంది. ఇంట్లో ముఖ్యంగా నేను చెప్పగలిగింది ఏంటంటే మెడికల్ ఫెటర్నిటీ తర్వాత ఎవరైనా బాగా పనిచేసిందంటే మన పోలీసు 100% బాగా పనిచేసిందండి. రెండోది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా బాగా పనిచేసిందండి. మూడోది పారిశుద్ధ కార్మికులు కూడా బాగా పనిచేస్తుంది. ఎట్టి పరిస్థితులలో కూడా మనం వీళ్ళందరినీ తలుచుకోవాలి. మా దగ్గర కొన్ని వేల మంది కోవిడ్ పాజిటివ్ లిస్ట్ ఉందండి. వాళ్ళ ఫోన్ నెంబర్లు మా దగ్గర అడ్మిట్ అయిన వాళ్ళందరిది కూడా మేము చేస్తాం. 100% ఈ యొక్క సోషల్ యాక్టివిటీ చేయగలిగింది ఎన్జిఓస్తోని మేము కనెక్ట్ అయి ఉంటాం వాళ్ళను. ఎందుకనంటే మేము ట్రీట్ చేసినాం కాబట్టి మాకు కొంచెం కనెక్టివిటీ ఉంది. వాళ్ళందరినీ కూడా పిలిపించి ఎవరైతే ప్లాస్మా డొనేషన్ కావాలో వాళ్ళందరికీ ఇవ్వగలుగుతాం. ప్రెస్ కూడా చాలా వరకు పాజిటివ్గానే రియాక్ట్ అయింది. కొన్నిసార్లు ఎక్సెస్ రియాక్ట్ అయిందని చెప్పడానికి నేనేమి ఇది అట్లేదు. ఏదైనా చచ్చిపోయింది అనే బదులు బాబు 1000 మంది బతికిండ్రు, ఒక్కడో ఇద్దరు చచ్చిపోయింది అని చెప్తే బాగుంటుంది. కానీ ఎప్పటికీ నెగిటివ్ కాకుండా పాజిటివ్ చెప్పాలనేది మా యొక్క కోరిక. తప్పులు అవుతాయండి. ఒక 100 మంది పేషెంట్లను ట్రీట్మెంట్ చేస్తే ఏదో 1-2 అటు ఇటు అవుతాయి. దాని గురించి పట్టుకొని సాగు పడితే చేసేటోడు కూడా చేయకుండా ఉంటాడు. అది మా యొక్క రిక్వెస్ట్. అది ఇప్పుడు